పల్లిలోని శ్రీ చైతన్య టెక్నో స్కూల్లో చదువుతున్న 8th క్లాస్ చదువుతున్న ఇద్దరు అమ్మాయిలు మిస్ అయిన కేసు ఇప్పుడు నమోదైంది. సాయంత్రం ఇంటికి వెళ్లకుండా ఇంటికి రాని నేపథ్యంలో బాలికల మిస్సింగ్ కేసు నమోదైంది. అయితే ప్రజెంట్ వచ్చిన సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఇద్దరు ఒక కన్స్ట్రక్షన్ సైట్లోకి వెళ్ళి వాళ్ళ డ్రెస్ చేంజ్ చేసుకొని ఎక్కడికో వెళ్తున్న ఫుటేజ్ ఇప్పుడు సీసీటీవీ ఫుటేజ్లో రికార్డ్ అయింది. ప్రజెంట్ దీనికి సంబంధించి కేసు నమోదైంది. మీరు సీసీటీవీ ఫుటేజ్లో చాలా క్లియర్గా చూడొచ్చు. ఒక కన్స్ట్రక్షన్ సైట్ లోపలికి వెళ్ళి వాళ్ళు డ్రెస్ చేంజ్ చేసుకొని ఇంకో సైడ్ వెళ్తున్న విజువల్స్ కూడా మనం చూడొచ్చు. కూకట్పల్లిలోని శ్రీ చైతన్య టెక్నో స్కూల్లో 8th క్లాస్ చదువుతున్న ఇద్దరు అమ్మాయిల మిస్సింగ్ కేసు ఇప్పుడు రిజిస్టర్ అయింది. అయితే వీళ్ళిద్దరూ కూకట్పల్లిలోని శ్రీ చైతన్య స్కూల్లో 8th క్లాస్ చదువుతున్నారు. సాయంత్రం ఇంటికి వెళ్లకుండా ఎక్కడో తప్పిపోయారని చెప్పి కేసు ఇప్పుడు నమోదైంది. అయితే ఒక కన్స్ట్రక్షన్ సైట్ లోపలికి వెళ్ళి వీళ్ళు డ్రెస్ చేంజ్ చేసుకుని ఇంకో సైడ్ వెళ్తున్న ఫుటేజ్ ఇప్పుడు రికార్డ్ అయింది. సాయంత్రం స్కూల్ నుంచి ఇంటికి వెళ్లకుండా ఇంటికి రాలేదు అని చెప్పి మిస్సింగ్ అయ్యారు అని చెప్పి కేసు నమోదైంది. హైదరాబాద్లోని కూకట్పల్లిలో ఈ కేసు నమోదైంది. వివేకానంద నగర్ నుంచి ఇద్దరు అమ్మాయిలు మాయమైనట్లు తెలుస్తోంది. అయితే బిగ్ టీవీ స్క్రీన్ మీద మీరు సీసీటీవీ ఫుటేజ్ని చూడొచ్చు. ఇద్దరు అమ్మాయిలు స్కూల్ నుంచి వస్తూ పక్కనే ఉన్న ఒక కన్స్ట్రక్షన్ సైట్లోకి వెళ్ళి తమ డ్రెస్ని చేంజ్ చేసుకుని ఆ తర్వాత ఎటు వెళ్ళారో ఇప్పటికీ వాళ్ళ ఆచూకీ తెలియటం లేదు. దీనికి సంబంధించి బాలికల మిస్సింగ్ కేసు నమోదైంది. ఇద్దరు అమ్మాయిలు శ్రీ చైతన్య టెక్నో స్కూల్లో 8th క్లాస్ చదువుతున్నారు. ఇద్దరు బాలికల మిస్సింగ్ కేసు ఇప్పుడు కూకట్పల్లిలో నమోదైంది. సో సాయంత్రం స్కూల్ అయ్యాక ఇంటికి వెళ్లకుండా ఇద్దరు బాలికలు మాయమయ్యారు. అయితే ఒక సీసీటీవీ ఫుటేజ్ బయటికి వచ్చింది. ఆ సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఒక కన్స్ట్రక్షన్ సైట్ లోపలికి వెళ్ళి ఇద్దరు అమ్మాయిలు తమ డ్రెస్ చేంజ్ చేసుకొని అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారో వాళ్ళ ఆచూకీ తెలియటం లేదు. అదే హైదరాబాద్ కూకట్పల్లిలో ఇద్దరు అమ్మాయిల మిస్సింగ్ కేసు నమోదైంది. వివేకానంద నగర్ నుంచి మాయమైన ఇద్దరు బాలికలు ఇంటికి తిరిగి వెళ్ళలేదు. సాయంత్రం స్కూల్ నుంచి ఇంటికి వెళ్లకుండా ఎటో వెళ్ళిపోయారని చెప్పి దానికి సంబంధించి కూకట్పల్లిలో బాలికల మిస్సింగ్ కేసు నమోదైంది. ఇద్దరు శ్రీ చైతన్య టెక్నో స్కూల్లో 8th క్లాస్ చదువుతున్నారు. వివేకానంద నగర్ నుంచి ఇద్దరు బాలికలు మాయమైనట్లు సమాచారం అందుతుంది. అయితే ఇద్దరు శ్రీ చైతన్య స్కూల్లో 8th క్లాస్ చదువుతున్నారు. అయితే సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఇద్దరు అమ్మాయిలు ఒక కన్స్ట్రక్షన్ సైట్ లోపలికి వెళ్లారు. తమ డ్రెస్ చేంజ్ చేసుకొని తర్వాత మాయమైనట్లు ఇప్పుడు మనకు వస్తున్న సమాచారం. అయితే మార్నింగ్ స్కూల్కి వెళ్ళారు. ఆ తర్వాత ఈవినింగ్ ఇంటికి వస్తున్న నేపథ్యంలో ఒక కన్స్ట్రక్షన్ సైట్ లోపలికి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని ఆ తర్వాత మాయమైపోయారు. స్క్రీన్ మీద మీరు విజువల్స్ వాళ్ళు కన్స్ట్రక్షన్ సైట్ లోపలికి వెళ్ళే విజువల్స్ కూడా మీరు చాలా క్లియర్గా చూడొచ్చు. మా పాప పేరు లక్ష్మీ దుర్గా. మా పాపమ్మటి వెళ్ళిన అమ్మాయి పేరు హారిక. వీళ్ళిద్దరూ నేను ఉదయం 8:20కి స్కూల్లో మార్నింగ్ దింపొచ్చాను. నేనే తీసుకుని వస్తాను. ఈవినింగ్ అదే రోజువారీగా 5:30 టైంలో తీసుకొద్దామని నేను 5:30కి స్కూల్కి వెళ్ళాను. స్కూల్కి వెళ్ళిన తర్వాత మా పాప స్కూల్లో బ్యాగ్ ఉంచి వాళ్ళ ఫ్రెండ్స్ గల్లీ వైపు వెళ్ళిందని చెప్తే ఆ ఫ్రెండ్స్ని తీసుకుని వెళ్ళి నేను కూడా ఎతికాను. అక్కడెక్కడ లేదు. తర్వాత ప్రిన్సిపల్ మేడంకి వాళ్ళ స్కూల్లో క్లాస్ టీచర్లకి అందరికీ తెలియపరిచిన తర్వాత ప్రిన్సిపల్ మేడము వాళ్ళ సార్లు వాళ్ళ మేడమ్స్ క్లాస్ టీచర్స్ అందరూ కలిసి అదంతా సీసీటీవీలో వెతికించిన అనంతరం ఎక్కడ తెలియలేకపోవడం వల్ల మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాము. దయచేసి మా పాప ఎక్కడ ఉన్నా మాకు ఎతికి ఇవ్వాల్సిందిగా మీ అందరికీ కోరుకుంటున్నాను. నేను నమస్కరించి దండం పెడుతున్నాను. మా పాప ఎక్కడ ఉన్నా మా పాప వాళ్ళ ఫ్రెండ్ని హారికని ఇద్దరిని మంచిగా తీసుకురావాల్సిందిగా కోరుకుంటున్నాను. మీ అందరికీ నమస్కారం. పోలీసులు దయచేసి నా పాపని నాకు అప్పగిస్తారని నేను కోరుకుంటున్నాను.
అయితే కూకట్పల్లి బాలికల మిస్సింగ్కు సంబంధించి మరింత సమాచారం మా రిపోర్టర్ గౌతమి అందిస్తారు. గౌతమి, ప్రజెంట్ కూకట్పల్లిలో బాలికల మిస్సింగ్ కేసు రిజిస్టర్ అయింది. అయితే సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఇద్దరు ఒక కన్స్ట్రక్షన్ సైట్లో వెళ్తున్న విజువల్స్ కూడా మనకు కనిపిస్తున్నాయి. సో దీనికి సంబంధించి పోలీసులు ఏం చెప్తున్నారు, వాళ్ళ గురించి ఇంకేమైనా డీటెయిల్స్ మనకు తెలుసాయా? రైట్ సయ్యద్, కూకట్పల్లి పిఎస్ పరిధిలోని ఇద్దరు మైనర్ బాలికలు అయితే అదృశ్యమయ్యారు. వివేకానంద నగర్ కాలనీలోని శ్రీ చైతన్య టెక్నో స్కూల్లో ఇద్దరు కూడా 8th స్టాండర్డ్ చదువుతున్నట్టు గుర్తించారనమాట. అయితే అసలు మార్నింగ్ లో యథావిధిగా పేరెంట్స్ కి అంటే తల్లిదండ్రులకి ఇంట్లో నుంచి స్కూల్ కి వెళ్తున్నాం ఇద్దరు కూడా బయలుదేరినారు తెలుస్తోంది. అండ్ ఇద్దరు వెళ్ళడం కాకుండా వాళ్ళతో పాటు మనం ఒకసారి విజువల్స్ లో కానీ చూసుకో చేసినట్టు తెలుస్తుంది. స్కూల్ కి వెళ్ళి స్కూల్లోనే అసలు వీళ్ళిద్దరు కూడా ఎప్పటి నుంచి మాట్లాడుకున్నారు, అసలు వీళ్ళిద్దరు ఎక్కడికి వెళ్ళాలనుకున్నారు అనే విషయాలు అయితే ఇంకా క్లియర్ గా తెలియాల్సి ఉంది సయ్యద్. ప్రెసెంట్ ఏంటంటే వీళ్ళిద్దరు స్కూల్ అయిపోయిన తర్వాత బయటికి అరౌండ్ ఈవినింగ్ స్కూల్ టైమింగ్స్ వదిలేసే టైంకి వీళ్ళు బయటికి రావడం కూడా జరిగింది. అండ్ స్కూల్ నుంచి ఇంకా పిల్లలు ఇంకా ఇంటికి రాలేదని చెప్పి ఇటు లక్ష్మి యొక్క పేరెంట్స్ స్కూల్ కి వెళ్ళడం జరిగింది. స్కూల్ యొక్క ఫ్యాకల్టీని కూడా అడిగారు, పిల్లలు ఇంకా ఇంటికి రాలేదు, ఏం జరిగింది ఏంటండి అని అడిగితే వాళ్ళకు కూడా తెలియదు అని చెప్పడం జరిగింది. దాని తర్వాత పేరెంట్స్ ఇంకొంచెం గట్టిగా అడిగారు, తెలియదు అంటే ఎలా కుదురుతుందండి, అసలు పిల్లలు మీ స్కూల్ నుంచి బయటికి వెళ్ళారు కాబట్టి ఒకసారి చూడండి, సీసీటీవీ ఫుటేజ్ అంతా కూడా తీసి చూడండి, ఒకసారి కంగారు పడుతున్నాము. అండ్ తనతో పాటు అసలు అప్పటి వరకు తెలియదు అనమాట, లక్ష్మితో పాటు హారిక కూడా వెళ్ళిన విషయం తెలియదు. తర్వాత సీసీటీవీ ఫుటేజ్ ఎప్పుడైతే చైతన్య కాలేజ్ వాళ్ళు తీయడం జరిగిందో తనతో పాటు హారిక అన్న వ్యక్తి కూడా ఇద్దరు కలిసి బయటికి వెళ్తున్నట్టు మనకి సీసీటీవీ కెమెరాలోనే రికార్డ్ అయింది అనమాట. అయితే ఇద్దరు కూడా బయటకు వెళ్ళినప్పుడు ఇద్దరు చేతుల్లో మనం ఒకసారి చూసుకుంటే ఇద్దరు కూడా డ్రెస్సెస్ కూడా పట్టుకొని వెళ్ళారు. అయితే వీళ్ళిద్దరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు ఏంటి అన్న విషయాలు అయితే క్లియర్ గా తెలియాల్సి ఉంది సయ్యద్. ప్రెసెంట్ పోలీసులు కూడా దీని గురించే మాట్లాడుతున్నారు. అండ్ మనకి లక్ష్మి గారి అంటే లక్ష్మి యొక్క పేరెంట్స్ కూడా చెప్తుంది ఏంటంటే వాళ్ళకి అసలు ఈ విషయం తెలీదు, వీళ్ళిద్దరు ఎక్కడికి వెళ్ళారో కూడా తెలీదు. ఇంతకు ముందు ఇంట్లో మాట్లాడుకోవడం కానీ అమ్మాయి ఫోన్ లో హారికకి కాల్ చేయడం కానీ ఏ విషయం కూడా మాకు తెలియదు. ఇప్పుడు సడన్ గా వీళ్ళిద్దరు ఇలా బయటకు వెళ్ళిపోవడం కనుక మాకు చాలా కంగారు అనిపిస్తుంది. ఎవరైనా కిడ్నాప్ చేశారా, లేకపోతే ఎవరైనా వీళ్ళకి ఎక్కడికైనా తీసుకెళ్తానని చెప్పారా అని చెప్పి కూడా లక్ష్మి మదర్ కూడా చాలా ఆలోచన చేస్తున్నారు. ఎలాగైనా సరే ఇద్దరు పిల్లల్ని ప్రాణాలతో పట్టుకోండి, వాళ్ళకి ఏం జరిగినా సరే మేము అసలు తట్టుకోలేము అని చెప్పి కూడా వాళ్ళ పేరెంట్స్ చెప్తున్నారు. అయితే పోలీసులు ఏంటంటే ప్రెసెంట్ దీని వెనక ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అండ్ సీసీ కెమెరాలు కూడా సగం వరకు మాత్రమే మనకు అంటే ఆ యొక్క స్కూల్ ఏరియాలో మాత్రమే రికార్డ్ అయినట్టు మనకు తెలుస్తుంది. దాని తర్వాత పిల్లలిద్దరు కూడా ఎక్కడికి వెళ్ళారు, ఎలా వెళ్ళారు, ఆటోలో వెళ్ళారా, లేకపోతే బస్సు ఏమైనా ట్రాన్స్పోర్ట్ ఏమైనా తీసుకొని వెళ్ళారా, లేకపోతే ఇక్కడ మనకి లోకల్లోనే ఇంకెక్కడికైనా వాళ్ళు ఎవరైనా తెలిసిన వాళ్ళ ఇంటికి కానీ వెళ్ళారా అనే విషయాలు కూడా తెలియాలి. అండ్ ఇంకొకటి మనం ఇక్కడ చూసుకుంటే వాళ్ళిద్దరు డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి కూడా పక్కనే కన్స్ట్రక్షన్ అవుతున్న బిల్డింగ్ దగ్గరికి వెళ్ళి ఆ యొక్క ఆమెను కూడా వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు, ఇలాగ మేము బట్టలు మార్చుకుంటామని చెప్పిన ఆమెకి కూడా ఏ మాత్రం కూడా డౌట్ రాలేదు, అసలు మీరు స్కూల్ యూనిఫామ్ లో ఉన్నారు కదా, ఇక్కడ ఎందుకు డ్రెస్ చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది, మీరు ఇంటికి వెళ్ళొచ్చు కదా అని చెప్పి ఆమె కూడా ఏ మాత్రం కూడా అడగలేదు. సరే ఇద్దరు ఆడపిల్లలు వచ్చారు కదా, అడిగారు కదా, వాళ్ళు ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారేమో, సంథింగ్ మనకి గర్ల్స్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ తెలుసు కాబట్టి మేబీ దాని వల్ల వాళ్ళు చేంజ్ చేసుకుంటా అంటానే అడిగారేమో అని చెప్పి ఆమె కూడా పర్మిషన్ ఇవ్వడం జరిగింది. వెంటనే కూడా డ్రెస్ చేంజ్ చేసుకున్నారు, వెళ్ళిపోయారు కూడా. అయితే దీనికి సంబంధించి ఆ అమ్మాయికి ఆవిడకి కూడా అంతవరకే తెలుసు, వాళ్ళిద్దరు వెనక కూడా ఇంకెవరు వచ్చారా లేదా అని చెప్పి మనం అడిగినా సరే ఎవరు రాలేదు, పిల్లలిద్దరే వచ్చినట్టు కూడా కన్స్ట్రక్షన్ జరుగుతున్న వాచ్మెన్ ఆమె కూడా చెప్పడం జరిగింది. మరి అయితే ఇప్పుడు ప్రెసెంట్ ఈ ఇష్యూ పైన పోలీసులకు అయితే గౌతమి అయితే వీళ్ళ డ్రెస్సెస్ కూడా వెంటనే మార్నింగ్ కూడా